రావణ్ కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు, మీకు నచ్చలేదు, మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, దీనికి చాలా మంది యూట్యూబర్లు సనాతన ధర్మాన్ని లింక్ పెట్టి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం దీనికి ఏంటి సంబంధం? ఆయన ఈయన ఎక్కిరిచ్చాడు, ఆయన ఎక్కిరిచ్చినటువంటి హావభావాలు లేకపోతే విశ్లేషణ నచ్చలేదు అనుకోండి, ఈయన ఒక్కడే ఎక్కిరిస్తున్నారంటే ఇప్పుడు దాకా. పవన్ కళ్యాణ్ గారు మీరు తెలుసుకోవాలి, శ్రీరాముడు రావణాసురుడు మరణించిన తర్వాత తన భార్యను ఎత్తుకెళ్ళినటువంటి దుర్మార్గుడు అనేటువంటి రావణాసురుడు చనిపోయి ఉంటే విభీషణుడిని పిలిచి ఈయనకు అంత్యక్రియలు చేయని చెప్పాడు. అట్ట చేస్తానని పరమ దుర్మార్గుడు వీడు, నేను చేయను అని చెప్తే, లేదు అది మరణంతో ఆయన మనకు ఉన్నటువంటి వైరం, మరణాంతాన్ని వైరాణి, వైరములన్నీ మరణంతో ముగిసినవి, అందుచేత నువ్వు ఇతనికి ఈ అంత్యక్రియలు చెయ్యి. అంతేకాకుండా అతను నీకు ఎలాగో నాకు అలాగే. నీకు ఎలాగా? నీ సోదరుడు, నాకు కూడా సోదరుడు. భార్యను ఎత్తుకెళ్ళినటువంటి దుర్మార్గుడిని నాకు సోదరుడు అనగలిగాడు శ్రీరామచంద్రుడు. అది ఈ ధర్మం యొక్క విశిష్టత. మనం ఏమైనా అర్థం చేసుకోదలుచుకుంటే, అంటే మీరు బొట్లు పెట్టుకుని మంచి కండువాలు వేసుకుని సనాతన ధర్మాన్ని గురించి మెట్లు కడిగో లేకపోతే ఎక్కువ వచ్చి మీరు చేసేటువంటి పనులు సరే మంచిదే, కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన ధర్మం యొక్క తత్వంలో ఏముందని అర్థం చేసుకోవాలి. మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి కాశీనారాయణ క్షేత్రం కూలిపోతే ఒక్క చిన్న మాట మీ నోట్లో వెళ్ళలే. మేము ఇప్పటిదాకా అయోధ్య రామాలయంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద కూడా ఒక్క మాట వెళ్ళలే. అన్అపాలజెటిక్ సనాతన అంటే అర్థం అదేనా? అన్అపాలజెటిక్ సనాతన అంటే నచ్చని వాళ్ళని కాలు పెట్టి తొక్కడం. ఈ నేలలో సంస్కృతి లేదు. మీకు తెలుసో లేదో, రావణాసుడు కూడా గుళ్ళు ఉన్నాయి ఈ దేశంలో. అటువంటి దేశం మనది. ఎందుకంటే మన దగ్గర ఎవరికి వైరం లేదు, హీరో లేడు, వెళ్ళలేడు, అందరి దగ్గర అన్ని నడుస్తూ ఉంటాయి. ఆయనకో దండం, ఈయనకో దండం, అంతే పద్ధతి మంది. అట్లాంటిది ఈ ధర్మంలో పుట్టి ఈ రకమైనటువంటి ఫ్యాసిస్ట్ ధోరణులు పోనీ మీ మతం మీరు నడుపుకుంటే రాజకీయం ఎక్కడ ఈ రాజకీయమే కాకుండా మతం కలర్ మీరు ఇస్తున్నారు. మతం కలర్ ఇస్తే ఈ మతం ఎలాంటిదేమో అనే అభిప్రాయం వస్తుంది. ఈ మతాన్ని అనుసరించే వాళ్ళు ఇలా అనుసరించాలేమో, ఇది ధర్మరక్షణ ఏమో అనుకుని చాలా మంది యూట్యూబర్లు ఆవేశపడుతున్నారు. దీనికి ధర్మానికి ఏంటో సంబంధం? మీకు అని పిచ్చిపట్టిందా? ఇలాంటివన్నీ కట్టిపెట్టండి. ఆ రావణ్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి వాటిల్లో అతడి శైలిలో చాలా మందికి అభ్యంతరాలు ఉన్నాయి, అనుమానం ఏం లేదు దాంట్లో. అతడి శైలిని నేను వ్యక్తిగతంగా సమర్థించను, కానీ అతడి శైలికి పట్ల మీ రియాక్షన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఖండనార్హం, దుర్మార్గం మీరు చేస్తున్నటువంటి పని. అతడి మీద కేసులు తక్షణమే ఎత్తేసి అతని దారిని అతను ఉండనిస్తే మంచిదని నా ఉద్దేశం. లేదంటే నచ్చని వాళ్ళ మీద ఏ కాలుతో తొక్కి కాలు రాస్తామనేటువంటి ధోరణిని మేము అంగీకరించమని చెప్పి ఆయన మీద కేసుల్ని, అరెస్టులు ఖచ్చితంగా మేము ఖండిస్తాం. ఆయన్ని రిలీజ్ చేయాలని, బేషరతుగా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తాం. రావణ్ కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు, మీకు నచ్చలేదు, మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, దీనికి చాలా మంది యూట్యూబర్లు సనాతన ధర్మాన్ని లింక్ పెట్టి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం దీనికి ఏంటి సంబంధం? ఆయన ఈయన ఎక్కిరిచ్చాడు, ఆయన ఎక్కిరిచ్చినటువంటి హావభావాలు లేకపోతే విశ్లేషణ నచ్చలేదు అనుకోండి, ఈయన ఒక్కడే ఎక్కిరిస్తున్నారంటే ఇప్పుడు దాకా. పవన్ కళ్యాణ్ గారు మీరు తెలుసుకోవాలి, శ్రీరాముడు రావణాసురుడు మరణించిన తర్వాత తన భార్యను ఎత్తుకెళ్ళినటువంటి దుర్మార్గుడు అనేటువంటి రావణాసురుడు చనిపోయి ఉంటే విభీషణుడిని పిలిచి ఈయనకు అంత్యక్రియలు చేయని చెప్పాడు. అట్ట చేస్తానని పరమ దుర్మార్గుడు వీడు, నేను చేయను అని చెప్తే, లేదు అది మరణంతో ఆయన మనకు ఉన్నటువంటి వైరం, మరణాంతాన్ని వైరాణి, వైరములన్నీ మరణంతో ముగిసినవి, అందుచేత నువ్వు ఇతనికి ఈ అంత్యక్రియలు చెయ్యి. అంతేకాకుండా అతను నీకు ఎలాగో నాకు అలాగే. నీకు ఎలాగా? నీ సోదరుడు, నాకు కూడా సోదరుడు. భార్యను ఎత్తుకెళ్ళినటువంటి దుర్మార్గుడిని నాకు సోదరుడు అనగలిగాడు శ్రీరామచంద్రుడు. అది ఈ ధర్మం యొక్క విశిష్టత. మనం ఏమైనా అర్థం చేసుకోదలుచుకుంటే, అంటే మీరు బొట్లు పెట్టుకుని మంచి కండువాలు వేసుకుని సనాతన ధర్మాన్ని గురించి మెట్లు కడిగో లేకపోతే ఎక్కువ వచ్చి మీరు చేసేటువంటి పనులు సరే మంచిదే, కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన ధర్మం యొక్క తత్వంలో ఏముందని అర్థం చేసుకోవాలి. మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి కాశీనారాయణ క్షేత్రం కూలిపోతే ఒక్క చిన్న మాట మీ నోట్లో వెళ్ళలే. మేము ఇప్పటిదాకా అయోధ్య రామాలయంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద కూడా ఒక్క మాట వెళ్ళలే. అన్అపాలజెటిక్ సనాతన అంటే అర్థం అదేనా? అన్అపాలజెటిక్ సనాతన అంటే నచ్చని వాళ్ళని కాలు పెట్టి తొక్కడం. ఈ నేలలో సంస్కృతి లేదు. మీకు తెలుసో లేదో, రావణాసుడు కూడా గుళ్ళు ఉన్నాయి ఈ దేశంలో. అటువంటి దేశం మనది. ఎందుకంటే మన దగ్గర ఎవరికి వైరం లేదు, హీరో లేడు, వెళ్ళలేడు, అందరి దగ్గర అన్ని నడుస్తూ ఉంటాయి. ఆయనకో దండం, ఈయనకో దండం, అంతే పద్ధతి మంది. అట్లాంటిది ఈ ధర్మంలో పుట్టి ఈ రకమైనటువంటి ఫ్యాసిస్ట్ ధోరణులు పోనీ మీ మతం మీరు నడుపుకుంటే రాజకీయం ఎక్కడ ఈ రాజకీయమే కాకుండా మతం కలర్ మీరు ఇస్తున్నారు. మతం కలర్ ఇస్తే ఈ మతం ఎలాంటిదేమో అనే అభిప్రాయం వస్తుంది. ఈ మతాన్ని అనుసరించే వాళ్ళు ఇలా అనుసరించాలేమో, ఇది ధర్మరక్షణ ఏమో అనుకుని చాలా మంది యూట్యూబర్లు ఆవేశపడుతున్నారు. దీనికి ధర్మానికి ఏంటో సంబంధం? మీకు అని పిచ్చిపట్టిందా? ఇలాంటివన్నీ కట్టిపెట్టండి. ఆ రావణ్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి వాటిల్లో అతడి శైలిలో చాలా మందికి అభ్యంతరాలు ఉన్నాయి, అనుమానం ఏం లేదు దాంట్లో. అతడి శైలిని నేను వ్యక్తిగతంగా సమర్థించను, కానీ అతడి శైలికి పట్ల మీ రియాక్షన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఖండనార్హం, దుర్మార్గం మీరు చేస్తున్నటువంటి పని. అతడి మీద కేసులు తక్షణమే ఎత్తేసి అతని దారిని అతను ఉండనిస్తే మంచిదని నా ఉద్దేశం. లేదంటే నచ్చని వాళ్ళ మీద ఏ కాలుతో తొక్కి కాలు రాస్తామనేటువంటి ధోరణిని మేము అంగీకరించమని చెప్పి ఆయన మీద కేసుల్ని, అరెస్టులు ఖచ్చితంగా మేము ఖండిస్తాం. ఆయన్ని రిలీజ్ చేయాలని, బేషరతుగా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తాం.